మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి తాగునీటి సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు చేపట్టింది. రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ప్రత్యేక చొరవతో దాదాపు 394 కోట్ల రూపాయల వ్యయంతో అటు తాడేపల్లి అదేవిధంగా మంగళగిరి ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల్లో ప్రజానీకానికి ఎలాంటి తాగునీటి సమస్య లేకుండా వచ్చే 25 సంవత్సరాల వరకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా తాగునీరు సరఫరా చేయడానికి ఓ భారీ ప్రాజెక్టు శ్రీకారం చుట్టింది. మొత్తం వాస్తవానికి మంగళగిరి తాడేపల్లి నగర పరిధిలో మొత్తం 50 డివిజన్లు ఉన్నాయి. వాటిలో 40 డివిజన్లు 29 జోన్లు ఈ 24 గంటలు సురక్షిత తాగునీటి సదుపాయం కల్పించడానికి ఈ ప్రాజెక్టు రూపకల్పన చేశారు. ప్రస్తుతం మంగళగిరిలో కేవలం 10 MLD కృష్ణా జలాల ప్లాట్ అందుబాటులో ఉంది. దానిని రానున్న 25 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని 75 MLD అందుబాటులో తీసుకురావడానికి భారీ ప్రాజెక్టు శ్రీకారం చుట్టారు. ఇక మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దాదాపు 645 కిలోమీటర్ల మేర HDPE వాటర్ పైప్ లైన్ ద్వారా ఈ కృష్ణా జలాలను అందించనున్నారు. దానికి సంబంధించి మొత్తం 27 చోట్ల ఎలివేటెడ్ సర్వీసు రిజర్వాయర్లు నిర్మించున్నారు. ఇక నగరానికి కావాల్సినటువంటి ఈ యొక్క డ్రింకింగ్ వాటర్ను కిష్టాయపాలెం వద్ద నిర్మించేటువంటి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి 2 భాగాలుగా, అంటే ఒక భాగం తాడేపల్లికి సంబంధించి ఉండవల్లి వద్ద, అదేవిధంగా మంగళగిరి నగరానికి సంబంధించి ఉడా కాలనీకి పడవైపున ఓ భారీ కనెక్షన్ పాయింట్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. రాబోయే 25 సంవత్సరాల వరకు ఈ ప్రాంత ప్రజానీకానికి తాగునీటి సమస్య లేకుండా అన్ని హంగులతో, హైటెక్ హంగులతో ఈ నిర్మాణ పనులు చేపడుతున్నట్టు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలియజేశారు. అమృత, CRDA అదేవిధంగా UIDF నిధులతో ఈ నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఇప్పటికే మంగళగిరి తాడేపల్లి నగర పరిధిలో వివిధ గ్రామాల్లో ఎక్కడైతే రిజర్వాయర్లు అవసరమవుతాయో అక్కడ రిజర్వాయర్ పనులు ప్రారంభించారు. ఇక కార్పొరేషన్ పరిధిలోని విలీన గ్రామాల్లో ఎక్కడా తాగునీటి సమస్య లేకుండా ఈ ప్రాజెక్టుని డిజైన్ చేశారు. ప్రతి గ్రామంలో 1,20,000 లీటర్ల కెపాసిటీ కలిగేటువంటి ELSR రిజర్వాయర్ నిర్మాణ పనులు చేపడుతున్నారు. తాడేపల్లిలో 7, మంగళగిరి ప్రాంతంలో 8, ఇట్లా మొత్తం ఎక్కడ అవసరం అవుతాయో అక్కడ రిజర్వాయర్ నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇంటింటికి కుళాయి అందే విధంగా ఈ ప్రాజెక్టు డిజైన్ చేశారు. విలీన గ్రామాల్లోని ఇటీవల కాలంలో కొత్తగా పుట్టుకొస్తున్నటువంటి ఈ కాలనీ ప్రాంత ప్రజానికానికి కూడా తాగునీటి సమస్య లేకుండా వచ్చే 25 సంవత్సరాలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రాజెక్టు డిజైన్ చేసినట్టు మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలియజేశారు.